నాకు కొన్నిసార్లు చాలా ఈసుకొస్తుంది. కొంతమంది మనకు బాగా తెలిసిన వారు మనం రక్షించబడతానికి ముందు బీసీ గురించి మాట్లాడతారు తెలుసా? మన బీసీల గురించి మాట్లాడతారు. అంటే నీ బిఫోర్ క్రైస్ట్ గురించి మాట్లాడతారు. ఒకప్పుడు ఈయన ఏం చేసేవాడు తెలుసా? ఒకప్పుడు ఈయన ఎట్లా బ్రతికాడు తెలుసా? ఈయన సంగతి మీకు ఎప్పుడు తెలియదు, నేను చెప్తాను చూడు, ఈయన ఎట్లా ఉండేవాడు తెలుసా? బీసీ గురించి ఎందుకు మాట్లాడుతావు? క్రీస్తుని ఎరిగిన తర్వాత ఏడి గురించి చెప్పు. ఇన్ ద ఇయర్ ఆఫ్ ద లార్డ్ గురించి చెప్పు. దేవుళ్ళో బ్రతికే దాని గురించి చెప్పు. దాని గురించి చెప్తా. నీ గురించి నీ పెద్ద పప్పులు ఎవడ వెండ కదా, నీకు పెద్ద మెరిట్లు ఏం రావు కదా. అపవాది కూడా అంతే, ఎప్పుడు నేను జ్ఞాపకం చేస్తాడు నీ బీసీ గురించి. క్రీస్తుని నమ్ముతాను ముందు నువ్వు ఎలాంటి వాడివి, నువ్వేంటి పెద్ద నీతిమంతురాలు అనుకుంటున్నావా? ఒకప్పుడు నీ బ్రతుకు ఏముండింది చెప్పు, నువ్వు ఎట్లా బ్రతుకోవు చెప్పు, నీ జీవితంలో ఏం చేసావు చెప్పు. వీటినన్నిటిని అపవాది మరలా రెచ్చగొడతాను చూస్తాడంట. ఎప్పుడన్నా ఎవడన్నా నీ బీసీ గురించి మాట్లాడుతున్నాడంటే వాడు అపవాది సంబంధి. నా వెనక్కి పో సాతానని చెప్పు. సింపుల్, నా వెనక్కి పో సాతానా. ఒకటి చెప్పాలి, క్రీస్తు రక్తము నన్ను నీతిమంతుడిగా మార్చింది. క్రీస్తు రక్తము నన్ను నూతన సృష్టిగా మార్చింది. ఈరోజు నాకు ధైర్యము, నాకు జయం ఉందంటే క్రీస్తు రక్తము ద్వారా నాకు అనుగ్రహించబడింది. ఈరోజు క్రీస్తు నాలో ఉన్నాడు. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా గుండె మీద చేయబెట్టుకుని చెప్పగలుగుతారంటే